రోజు మొత్తం బిజీగా ఉంటున్నారు కదా! కానీ రాత్రి పడుకునే టైంకి ఒక ప్రశ్న వస్తుంది. ఈరోజు నేనేం చేశాను? ఫోను చూశాను, వర్క్ చేశాను, ఇంట్లో పనులు కూడా కంప్లీట్ చేశాను. కానీ మనసు మాత్రం ఎందుకో ఎంప్టీగా ఉంది. అది ఎందుకంటే మీరు బిజీగా ఉన్నారు, కానీ ప్రొడక్టివ్‌గా లేరు. ఈ వీడియో పూర్తిగా చూడండి. మీ లైఫ్‌లో ఒక హిడెన్ మిస్టేక్ మీరు గుర్తిస్తారు. ఉదయం లేవగానే పనులు మొదలవుతాయి. పిల్లల స్కూల్, బాక్సెస్, వంట, ఇంటి పనులు, రోజంతా పరుగులు. జెంట్స్ అనుకోండి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఇంటి పనులు చూసుకోవటం, రెస్పాన్సిబిలిటీస్, ఆఫీస్ వర్క్, మీటింగ్స్, టెన్షన్, ఈఎంఐ అన్ని రకాలుగా ఉంటాయి. కానీ రాత్రి పడుకునే టైంకి ఒక ఫీలింగ్ వస్తుంది. నేను చాలా చేశాను, కానీ ఏదో మిస్ అవుతున్నాను. ఇది చాలా మందికి జరుగుతోంది. ఎందుకంటే మనం బిజీగా ఉండటం నేర్చుకున్నాం, కానీ ప్రొడక్టివ్‌గా ఉండడం నేర్చుకోలేదు. మనకి స్ట్రెస్ అంటే ఏమనిపిస్తుంది? పని ఎక్కువగా అవుతోంది. రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువగా ఉన్నాయి. కానీ నిజం ఏంటంటే స్ట్రెస్ అనేది పని వల్ల కాదు, మన మైండ్‌కి రెస్ట్ లేకపోవటం వల్ల. ఒకసారి ఊహించండి. మీరు ఉదయం లేవగానే ఫోన్ తీసుకుంటారు. వాట్సాప్, యూట్యూబ్, ఇన్‌స్టా, కాల్స్ అక్కడి నుంచి పనులు, రెస్పాన్సిబిలిటీస్, టెన్షన్. ఇలా రోజు మొత్తం మీ బ్రెయిన్‌కి ఒక్క సెకను కూడా బ్రేక్ ఇవ్వరు. మన బ్రెయిన్ ఒక మిషన్ లాంటిది కాదు. దానికి 3 థింగ్స్ అవసరము. పాస్, క్లారిటీ, కామ్‌నెస్. ఇవి లేకపోతే బ్రెయిన్ ఓవర్‌లోడ్ అవుతోంది. అదే స్ట్రెస్‌గా బయటపడుతుంది. హిడెన్ ట్రూత్ ఏంటో తెలుసా? మీరు బిజీగా ఉన్నప్పుడు మీ బాడీ పనిచేస్తుంది. కానీ మీ మైండ్ మాత్రం ప్రెషర్‌లో ఊపిరి తీసుకోలేకపోతుంది. మీకు ఇలా జరుగుతుందా? చిన్న విషయానికే కోపం రావటం, కాన్సంట్రేట్ చేయలేకపోవటం, నిద్ర సరిగా పట్టకపోవటం, ఎప్పుడూ టైర్డ్‌గా ఫీల్ అవుతూ ఉండటం. ఇవన్నీ స్ట్రెస్ యొక్క సైన్స్. అందుకే చాలామంది ఇలా చెప్తూ ఉంటారు. నేను చాలా వర్క్ చేస్తాను, కానీ ఎందుకో హ్యాపీగా లేను. ఎందుకంటే మీరు పని చేస్తున్నారు, కానీ మీ మైండ్‌ని టార్చర్ చేస్తున్నారు. ఇప్పుడు ఒక చిన్న టెక్నిక్ చెప్తాను. కళ్ళు మూసుకోండి. 4 సెకండ్స్ ఇన్‌హేల్, 4 సెకండ్స్ హోల్డ్ చేయండి. 6 సెకండ్స్ ఎక్స్‌హేల్ చేయండి. ఇది ప్రతిరోజు 3 టైమ్స్ చేయండి. మీ స్ట్రెస్ 20% వెంటనే తగ్గిపోతుంది. స్ట్రెస్‌ని రిమూవ్ చేయలేము, కానీ మేనేజ్ చేయొచ్చు. బిజీ లైఫ్ నుంచి పీస్‌ఫుల్ లైఫ్‌కి షిఫ్ట్ అవ్వాలి. నేను బ్రతుకుతున్నాను, కానీ లైట్‌గా లేను. ఏదో ఒక వెయిట్ మనసులో ఉంది, కానీ అదేంటో క్లియర్‌గా చెప్పలేకపోతున్నారు. అదే జీవితంలో భారం. ఉదయం లేవగానే మీరు ఫ్రెష్‌గా కాకుండా ఆల్రెడీ టైర్డ్‌గా ఫీల్ అవుతున్నారు. రోజు మొదలు కాకముందే మీ మైండ్‌లో లోడ్ ఉంటుంది. హిడెన్ ట్రూత్ ఏంటో చూద్దామా? మీ భారం ఫిజికల్‌గా కాదు, ఇది ఎమోషనల్ వెయిట్. ఎక్స్‌పెక్టేషన్స్, రెస్పాన్సిబిలిటీస్, అన్‌స్పోకెన్ పెయిన్. ఇవి అన్నీ మనసులో అక్యుములేట్ అవుతూ ఉంటాయి. ఒక బ్యాగ్ ఇమాజిన్ చేయండి. ప్రతిరోజు మీరు ఒక ప్రాబ్లమ్, ఒక టెన్షన్, ఒక బాధ ఆ బ్యాగ్‌లో వేసుకుంటూ వెళ్తూ ఉంటారు. కానీ ఎప్పుడు దాన్ని ఎంప్టీ చేయరు. ఒకరోజు ఆ బ్యాగ్ చాలా హెవీ అయిపోతుంది. అదే మీరు ఫేల్ చేస్తున్న భారం. మీకు ఇలా అనిపిస్తుంది. చిన్న పని కూడా పెద్దగా అనిపించటం, ఎప్పుడు ఎనర్జీ లేకపోవటం, ఏది ఎంజాయ్ చేయలేకపోవటం, రీజన్స్ లేకుండా బాధ రావటం. ఇవన్నీ లైఫ్ బర్డెన్ సైన్స్. మీరు పని వల్ల అలసిపోవటం కాదు, మీరు మీ మనసులో క్యారీ చేస్తున్న వెయిట్ వల్ల అలసిపోతున్నారు. ఈ రోజు నుంచి ఒక చిన్న హ్యాబిట్ స్టార్ట్ చేయండి. రాత్రి పడుకునే ముందు ఒక పేపర్ తీసుకొని మీ మైండ్‌లో ఉన్న టెన్షన్స్, బాధలు అన్నీ పేపర్ మీద రాయండి. తర్వాత ఒక క్వెషన్ అడగండి. ఇది నా కంట్రోల్‌లో ఉందా? లేకపోతే మెంటల్లీ రిలీజ్ చేసేయండి. మన లైఫ్ లైట్ అవ్వాలి అంటే మన ప్రాబ్లమ్స్ తగ్గాలి కాదు, మన మనసులో క్యారీ చేస్తున్న వెయిట్ తగ్గాలి. మీరు స్ట్రాంగ్ కాదు కాబట్టి అలసిపోతున్నారని కాదు. మీరు ఎక్కువగా మోస్తున్నారు, అందుకే అలసిపోతున్నారు. మీరు రోజు మొత్తం బిజీగా ఉన్నారు, కానీ ఒక సింపుల్ క్వెషన్ అడుగుతాను. మీరెక్కడికి వెళ్తున్నారు? మీరు చేస్తున్న ప్రతి పని మీ లైఫ్‌ని ఎక్కడికైనా తీసుకువెళ్తుందా? లేదా మీరు అదే చోట తిరుగుతూ ఉన్నారా? ఉదయం నుంచి రాత్రి వరకు పనులు చేస్తూనే ఉంటారు, కానీ రోజు చివరికి మీకు ఒక క్లారిటీ ఉండదు.
నేనేం అచీవ్ చేశాను? హిడెన్ ట్రూత్ ఏంటంటే డైరెక్షన్ లేకపోతే ఎఫెక్ట్ ఉన్న యూజ్ ఉండదు. టైం పెట్టిన రిజల్ట్ ఉండదు. ఎందుకంటే మీరు మూవ్ అవుతున్నారు. కానీ ప్రోగ్రెస్ అవ్వటం లేదు. ఇప్పుడు ఒక బస్ ఇమాజిన్ చేసుకోండి. బస్ ఫుల్ స్పీడ్‌లో వెళ్తోంది. ఫ్యూయల్ కూడా ఉంది. డ్రైవర్ కూడా ఉన్నారు. కానీ డైరెక్షన్ లేదు. ఆ బస్ ఎంత ఫాస్ట్‌గా వెళ్ళినా అది ఎక్కడికి చేరదు. అదే మన లైఫ్. మీకు ఇలా అనిపిస్తుందా? చాలా పని చేస్తున్నాను. సాటిస్ఫాక్షన్ అనేది మాత్రం లేదు. ఏదో మిస్ అవుతున్నాను. ఫ్యూచర్ గురించి కన్‌ఫ్యూజన్. డిసిషన్స్ తీసుకోవడం కష్టంగా అనిపించటం. ఇవన్నీ డైరెక్షన్ లేకపోవటం అనే సైన్. మీరు వీక్ కాదు. మీరు లాస్ట్ అయ్యారు. మీకు పాత్ క్లియర్‌గా లేదు. ఇప్పుడే ఒక చిన్న ఎక్సర్‌సైజ్ చెప్తాను. పేపర్ తీసుకోండి. 3 క్వెషన్స్ రాయండి. నేను ఎలాంటి లైఫ్ కోరుకుంటున్నాను? నేను ఎందుకు ఇది చేస్తున్నాను? నేను ఇప్పుడు చేస్తున్న పనుల్లో నాకు హెల్ప్ చేస్తున్నాయా? ఈ క్వెషన్స్ మీ డైరెక్షన్‌ని చేంజ్ చేస్తాయి. బిజీ లైఫ్ నుంచి మీనింగ్‌ఫుల్ లైఫ్‌కి రావాలి అంటే స్పీడ్ తగ్గించాలని కాదు, డైరెక్షన్ మార్చాలి. మీరు ఎంత ఫాస్ట్‌గా వెళ్తున్నారో కాదు, మీరు కరెక్ట్ డైరెక్షన్‌లో వెళ్తున్నారా అనేది ఇంపార్టెంట్. మీరు ముందు చాలా ఎక్సైటెడ్‌గా ఉండేవాళ్ళు. ఏదైనా ఒక పని స్టార్ట్ చేస్తే ఫుల్ ఎనర్జీ, గోల్స్ ఉండేవి, డ్రీమ్స్ ఉండేవి. కానీ ఇప్పుడు ఏది చేయాలి అనిపించట్లేదా? అదే మోటివేషన్ తగ్గిపోవటం. ఉదయం లేవగానే ఇంకో రోజు మొదలయ్యింది అని అనిపిస్తుంది. కానీ ఎక్సైట్‌మెంట్ అనేది లేదు. రోజంతా పనులు చేస్తారు. కానీ మనసులో ఇంట్రెస్ట్ ఉండదు. హిడెన్ ట్రూత్ ఏంటి అంటే మోటివేషన్ అనేది బయట నుంచి రావటం కాదు. అది మన మైండ్‌లో జనరేట్ అవుతుంది. కానీ మీరు కంటిన్యూస్ స్ట్రెస్‌లో ఉంటే అది మీ బ్రెయిన్ సర్వైవల్ మోడ్‌లోకి వెళ్తుంది. ఆ స్టేట్‌లో డ్రీమ్స్, గోల్స్, యాక్షన్ ఇవన్నీ షట్ డౌన్ అవుతాయి. అందుకే మోటివేషన్ అనేది తగ్గిపోతుంది. ఒక ఫోన్ ఇమాజిన్ చేసుకోండి. బ్యాటరీ 10% మాత్రమే ఉంది అనుకుందాం. మీరు ఎన్ని యాప్స్ ఓపెన్ చేస్తే అది స్లో అవుతోంది. అది షట్ డౌన్ అవుతోంది. అలాగే ఎనర్జీగా లోగా ఉన్నప్పుడు మీ మైండ్ మోటివేషన్ క్రియేట్ చేయలేకపోతుంది. మీకు ఇలా ఫీల్ అయితే నేను ఏ పని స్టార్ట్ చేయటానికి డిలే చేయటం. ముందు ఇంట్రెస్ట్ ఉన్న పనులపై కూడా ఆసక్తి అనేది లేకపోవటం. చిన్న పని కూడా బర్డెన్‌గా అనిపించటం. నాకు మోటివేషన్ లేదు అని అనిపించటం. ఇవన్నీ మోటివేషన్ డ్రాప్ సైన్స్. మీకు మోటివేషన్ లేదు కాబట్టి మీరు ఇలా ఉన్నారు అని కాదు. మీరు ఎమోషనల్లీ డ్రెయిన్ అయ్యారు. అందుకే మోటివేషన్ కనిపించటం లేదు. మోటివేషన్ కోసం వెయిట్ చేయకండి. చిన్న యాక్షన్ స్టార్ట్ చేయండి. 5 మినిట్స్ రూల్ ఫాలో అవ్వండి. 5 మినిట్స్ మాత్రమే చేస్తాను అని స్టార్ట్ చేయండి. బ్రెయిన్ స్లోలీ యాక్టివేట్ అవుతోంది. ఇంకో సింపుల్ టెక్నిక్. మీ గతంలో మీరు ప్రౌడ్‌గా ఫీల్ అయిన ఒక మూమెంట్‌ని గుర్తు తీసుకొచ్చుకోండి. ఆ ఫీలింగ్‌ని మళ్ళీ ఎక్స్‌పీరియన్స్ చేయండి. అది మీ మోటివేషన్‌ని రీస్టార్ట్ చేస్తుంది. మోటివేషన్ రావటం కోసం ఎదురు చూడకండి. యాక్షన్ తీసుకుంటేనే మోటివేషన్ అనేది వస్తుంది. మీరు లేజీ కాదు, మీరు టైర్డ్. మీరు ఎమోషనల్లీ ఎంప్టీ కాబట్టి మీ ఎనర్జీని రీఫిల్ చేసుకోండి. మోటివేషన్ ఆటోమేటిక్‌గా వస్తుంది. మీరు ఎప్పుడైనా ఇలా ఫీల్ అయ్యారా? చాలా ఆలోచనలు ఒకేసారి వస్తున్నాయి. కానీ ఏది క్లియర్‌గా లేదు. అదే మైండ్ ఓవర్‌లోడ్. మీరు ఒక పని చేస్తూ ఉంటే ఇంకొక విషయం గుర్తొస్తుంది. అది చేస్తున్నప్పుడు ఇంకొక టెన్షన్ వస్తుంది. ఇలా మీ బ్రెయిన్‌కి బ్రేక్ లేకుండా ఆలోచనలు వస్తూనే ఉంటాయి. హిడెన్ ట్రూత్ ఏంటి అంటే మన బ్రెయిన్ ఒక టైంలో లిమిటెడ్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ప్రాసెస్ చేయగలదు. కానీ మీరు దానికి ఓవర్‌లోడ్ ఇస్తున్నారు. ఒక మొబైల్‌లో 20 యాప్స్ ఓపెన్ చేస్తే అది హ్యాంగ్ అవుతుంది కదా! అలాగే మీ మైండ్ కూడా హ్యాంగ్ అవుతుంది. కాన్సంట్రేట్ చేయలేకపోవటం, ఫర్గెట్‌ఫుల్‌నెస్, ఇరిటేషన్ పెరిగిపోవటం, చిన్న విషయానికే ఓవర్‌వెల్మ్‌డ్ అయిపోవటం. బ్రెయిన్ డంప్ చేయకండి. మీ మైండ్‌లో ఉన్నది పేపర్ మీద రాయండి. వెంటనే క్లారిటీ వస్తుంది. మీకు ప్రాబ్లమ్ ఎక్కువ కాదు. మీ మైండ్‌లో స్పేస్ తక్కువగా ఉంది. మీరు బిజీగా ఉన్నప్పుడు మీరు పనులను మేనేజ్ చేస్తున్నారు. కానీ మీ రిలేషన్‌షిప్స్ మిస్ అవుతున్నారు. ఇంట్లో
అందరూ ఉన్నా మీరు ఫోన్‌లో బిజీగా ఉంటున్నారు. వాళ్ళు వాళ్ళ పనుల్లో బిజీగా ఉంటారు. ఫిజికల్లీ దగ్గరగానే ఉన్నారు. కానీ ఎమోషనల్లీ దూరంగా ఉన్నారు. హిడెన్ ట్రూత్ ఏంటి అంటే రిలేషన్‌షిప్స్‌కి టైం అవసరం కాదు. అటెన్షన్ అనేది అవసరం. మీరు వాళ్ళతో ఉండి కూడా వాళ్ళని ఫీల్ చేయలేకపోతే అది కనెక్షన్ కాదు. అది ప్రెజెన్స్ మాత్రమే. కమ్యూనికేషన్స్ తగ్గిపోవటం, మిస్‌అండర్‌స్టాండింగ్స్ పెరిగిపోవటం, ఎమోషనల్ డిస్టెన్స్ అనేది పెరిగిపోవటం జరుగుతుంటుంది. రోజుకు 10 నిమిషాలు ఫోన్ లేకుండా ఫుల్ అటెన్షన్‌తో మీ ఫ్యామిలీతో మాట్లాడండి. మీరు బిజీగా ఉన్నప్పుడు మీరు సక్సెస్ బిల్డ్ చేస్తున్నారు. కానీ రిలేషన్‌షిప్స్ అనేవి లాస్ అవుతున్నారు. మీరు బిజీగా ఉన్నప్పుడు మీరు ఇలా అనుకుంటూ ఉంటారు. నేనెవరి కోసం కష్టపడుతున్నాను? నేను నా పిల్లల కోసం కష్టపడుతున్నాను అని. కానీ మీ పిల్లలు ఏమనుకుంటారో తెలుసా? అమ్మ, నాన్న నాకు దగ్గరగానే ఉన్నారు. కానీ నాతో లేరు. నాతో టైమ్ స్పెండ్ చేయట్లేదు అని. పిల్లలకు మీ మనీ అవసరం కాదు. మీ ప్రెజెన్స్ అవసరం కాదు. వాళ్ళకు కావాల్సింది మీ అటెన్షన్ అండ్ మీ కనెక్షన్. ఇప్పుడు ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు. వాడు ఒక డ్రాయింగ్ వేశాడు. ఆ డ్రాయింగ్‌ని తన పేరెంట్స్‌కి చూపించాలి అని చాలా హ్యాపీగా వచ్చాడు. కానీ పేరెంట్స్ ఇద్దరు బిజీగా ఉన్నారు. తర్వాత చూద్దాంలే అని అన్నారు. ఇప్పుడు ఆ పిల్లాడి మైండ్‌లో ఏం ఫీల్ అవుతూ ఉంటారు? నేను వాళ్ళకి ఇంపార్టెంట్ కాదు అని ఆ పిల్లాడు ఫీల్ అవుతూ ఉంటాడు. సెల్ఫ్ వర్త్ అనేది తగ్గిపోతుంది. ఎమోషనల్ ఇన్‌సెక్యూరిటీ అనేది వస్తోంది. వాడు స్లోలీ డిస్టెన్స్ అవుతాడు. రోజుకు ఒక 15 నిమిషాలు మీ పిల్లలతో ఓన్లీ వాళ్ళ కోసం టైమ్ స్పెండ్ చేయండి. వాళ్ళ చెప్పేది వినండి. వాళ్ళ ప్రపంచంలోకి మీరు వెళ్ళండి. మీరు వాళ్ళ కోసం ఫ్యూచర్ బిల్డ్ చేస్తున్నారు. కానీ వాళ్ళు మాత్రం ప్రెజెంట్‌లో మిమ్మల్ని మిస్ అవుతున్నారు కదా! ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతోంది అనుకుంటే షేర్ చేయండి. ఈ వీడియో మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్‌లో తెలపండి. థాంక్ యూ. స్టే కనెక్టెడ్. బీ హ్యాపీ. నేను మీ సుస్మిత, ఎమోషనల్ వెల్‌నెస్ కోచ్.